నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి వర్షాలు నమోదు కావడం జరిగింది. అలాగే ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలోని నంద్యాలలో 45.6 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపవనంలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే రాబో 5 రోజులు కూడా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. రాబో 5 రోజులకి కూడా మనం ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి ఈ జిల్లాలను కూడా మనకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రాయలసీమలో రాబో 3 రోజులు అనగా 29, 30, 1 ఈ 3 రోజులు కూడా మనకు రాయలసీమలో వడగాలులు వీచే అవకాశాలు ఉండగా 2వ తారీఖు 3వ తారీఖు అనగా డే 4, డే 5 4వ రోజు 5వ రోజు మనకు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజున మనకు రేపటి నుండి రాయలసీమలో రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మరి ముఖ్యంగా అనంతపురము, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి అన్ని జిల్లాలు కూడా మనకు ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అలాగే ఎల్లో కలర్ ఉన్నటువంటి వార్నింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే 1 మే కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ 4 జిల్లాల్లో మనము రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి అన్ని జిల్లాల రాయలసీమలో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లోని బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాలు కూడా మనము ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2వ తారీఖున రాయలసీమలో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అనంతపురము, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలలో మనకు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి అన్ని జిల్లాలు కూడా రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. అలాగే 3వ తారీఖున రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఈ జిల్లాలలో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉండగా మిగిలినటువంటి అన్ని జిల్లాలు కూడా మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ వాతావరణ సూచనలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బయట తిరగరాదని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు బయట తిరగరాదని తెలియజేస్తున్నాం. అలాగే భవన కార్మికులు ఈ సూర్యరశ్మికి ఎదురుగా ఉండకుండా లేదా సూర్యరశ్మిలో ఎక్కువసేపు పనిచేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే పశువులను ఆరుబయట ఉంచకుండా వాటిని నీడలో ఉంచి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమృద్ధిగా ద్రవ పదార్థాలు అందించాలి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వడగాలులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ వడగాల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలని తెలియజేస్తున్నాము. అలాగే దాహం వేయినప్పటికీ కూడా అధిక మొత్తంలో ద్రవ పదార్థాలు స్వీకరించాలి. ఉదాహరణకి మన ఇంట్లో తయారు చేసేటువంటి మజ్జిగ, లస్సీ, నిమ్మరసం ఇలాంటి ద్రవ పదార్థాలు అధిక మొత్తంలో స్వీకరించాలి. బయటకు వెళ్తున్నప్పుడు కళ్ళద్దాలు, టోపీ అలాగే చెప్పులు ధరించాలి. గొడుగు ఇవి ధరించి బయటకు వెళ్ళాలని తెలియజేస్తుంది. నమస్తే.